అనకాపల్లి జిల్లాలో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ పేలుళ్లతో అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. మొన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి ఆ ఘటన మరొక మునుపే నేడు పరవాడలో కూడా చోటు చేసుకుంది. పరవాడ ఫార్మ్ సెజ్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జీస్ ఫార్మాలో రియాక్టర్ పేలి నలుగురు తీవ్ర గాయాలయ్యాయి. ఇక అధికారుల లక్ష్యంతో గాల్లో కలిసిపోతున్న కార్మికుల ప్రాణాలంటూ కూడా పెద్ద ఎత్తున కార్మికులు వాపోతున్నారు. అచ్యుతాపురం పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. ఇక వరుస పేలుళ్లతో ఉమ్మడి విశాఖ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రెసిడెంట్ పరవాడ ఫార్మ్ హౌసెస్ లో కూడా జరిగిన ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఏం జరిగింది? రియాక్టర్ పేలుడు గల కారణం ఏంటి? అధికారుల లక్ష్యం అంటూ చాలా కళాఖండిగా కార్మికులు చెప్తున్నారు, ఆందోళన చెందుతున్నారు చాలా మంది కూడా. ఒకసారి ప్రతినిధి రాజేష్ కంటే ముందు అక్కడ ఈ ఘటనకు సంబంధించి కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నిన్న ఆయన చాలా కలత చెందారు. ఎందుకు రిపీటెడ్లీ ఇలా జరుగుతుంది అని చెప్పి మరి మేమంతా కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఇంతవరకు మా కళ్ళ ముందున్న మనుషులు రాత్రి ఇలా జరగటం అనేది మేము కూడా చింతిస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ మేము కానీ ఎక్కడా రాజీ పడకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కుటుంబ సభ్యులకు కూడా కబుర్లు పంపించా. 4 తాలూకా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడా. అయితే దురదృష్టం ఏమిటి అంటే 5 సంవత్సరాల నుంచి కెమికల్ మిక్స్ చేస్తున్న ఒక అనుభవం ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆయనే మిక్స్ చేస్తా ఉన్నాడు. 3 అయితే లేబర్ జార్ఖండ్ వాళ్ళు, ఒక ఆయనే ఎగ్జిక్యూటివ్ జాయింట్ మేనేజర్ అయితే చెప్పాడు ఆయన ర్యాంకు. మరి 5 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నానండి, ఎప్పుడు చిన్న సంఘటన కూడా జరగలేదు, ఎలా జరిగిందో తెలియట్లేదు అని చెప్పాడు. ఆ గదిలో ఉన్నది నలుగురు కూడా బయటికి నడుచుకుంటూ వచ్చి తలుపు తీసుకుని అందరిని పిలిస్తే అందరూ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భం ఆయనే చెప్పారు. మరి దీనికి చాలా బాధపడతా ఉన్నాం. ఇప్పుడు ఎంపీ గారు నేను ఫ్యాక్టరీకి వెళ్తా, ఇంకా లోతుగా పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇచ్చి తీసుకోవాల్సిన చర్యలని కూడా కఠినంగా తీసుకుంటా. వాళ్ళకి అందాల్సిన వైద్యంలో కానీ ఇతరాతర విషయాల్లో కానీ ఎక్కడ రాజీ పడమని మాటిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు, ప్లాంట్ది కాదు, ఓన్లీ 2 కెమికల్స్ మిక్స్ చేసిన పౌడర్స్. ఆ పౌడర్స్ వీళ్ళు బయట తెచ్చుకునేవి, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో పరవాడలో జరిగినటువంటి మరో ఘటన, అటు అచ్యుతాపురంలో జరిగిన ఘటన మరొక మునిపై పరవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. రియాక్టర్ పేరి సుమారుగా 4 తీవ్ర గాయాల పాలంటే తెలుస్తోంది. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పటికే మీడియాతో సీఎం రమేష్ మాట్లాడారు. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, అసలు ఏం జరిగింది? వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. అచ్యుతాపురంలో ఇప్పటికే అక్కడ ఎంటీబీఈ సంబంధించిన ఒక గ్యాస్ లీకేజ్ జరిగి పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 17 మంది మృతి చెందారు. తాజాగా అందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వారు మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. క్షతగాత్రులందరూ కూడా హాస్పిటల్ వెళ్ళి వారి యొక్క బాగోగులు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ ఘటన మరొక మునిపే ఇటు విశాఖ జిల్లాలోని అనకాపల్లికి సంబంధించిన మరొక పరవాడ సిచ్యువేషన్లో కూడా పరవాడ ఫామ్ హౌస్ సెజ్లో కూడా మరొక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొక 4 కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే వరుస పేలులతో ఉమ్మడి విశాఖ జిల్లా ఉక్కిరి బిక్కిరవుతోంది. ఎటు చూసినా కూడా ఏ వైపు నుంచి ఏ పేలుడు సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంటానంటూ కూడా కార్మికులు వాపోతున్నారు. త్వరలోనే సేఫ్టీ ఆడిట్ చేపడతామంటూ కూడా హోంమంత్రి అనిత ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, పరవాడ ఈ ఘటన ఏ రకంగా చోటు చేసుకుంది? రియాక్టర్ పేలుడు గల కారణం ఏం చెప్తున్నారు? అధికారులు ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? సో ఈ ఘటనలో ఎటువంటి గాయాలయ్యాయి? ఏదైనా మరణాలు సంభవించాయా? ఇంతవరకు అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఏదైతే ఈరోజు ఎండస్ హాస్పిటల్ వరకు అయితే ఆల్రెడీ ఎప్పటికే ఎంపీ సీఎం రమేష్ గారు, దాంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి పంచకల్ రమేష్ గారు ఇద్దరు కూడా వచ్చి ఏదైతే ఆ క్షతగాత్రులతో ఉన్న క్షతగాత్రులను ఇప్పుడే ఆల్రెడీ పరిశీలించి వాళ్ళ పల్లె మెరిసిన పరిస్థితి కనిపించింది. వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అచ్యుతాపురం స్టేజ్లో జరిగినటువంటి ప్రమాదానికి అయితే మాత్రం ఈరోజు దానిపై ఏ విధంగా జరిగింది, దాని యొక్క పరిస్థితి ఏంటి, దాని మీద మరింత ఆరా తీస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఈ రోజు ఆ ప్రాంతానికి అయితే వెళ్తాం, లోపల ఏం జరిగిందో మొత్తం ప్రతిదీ కూడా అణువు కూడా నీట్ గా చెక్ చేసి అక్కడ ప్రమాదం ఏ విధంగా సంభవించింది అనే విషయం కూడా అన్ని కోణంలో కూడా దాన్ని
చెక్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే నిన్న అది మొన్న జరిగినటువంటి ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి 18 మందిగా కూడా ఇప్పటికే ఆల్రెడీ మనిషికి ₹1,00,00,000 అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి వాళ్ళకైతే అంత్యక్రియలు కావచ్చు, నేను సాయంత్రం అయితే అంత్యక్రియలు కొంతమంది జరిగిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈ రోజు కూడా కొంతమందికి అంత్యక్రియలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించిన ఖర్చులు కూడా మేమే ఎంత భరిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రెసెంట్ ఎంతవరకు ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్ లో వాళ్ళకి అయితే హాస్పిటలైజ్డ్ గా ఏదైతే ఖర్చులు అన్ని ఇంతవరకు కూడా అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ కంపెనీ సంబంధించిన యాజమాన్యం అయితే ఉన్నదో యాజమాన్యం కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం పట్ల అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా ఇప్పటికే తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళైతే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఆ చేజు ఇప్పుడు అచ్యుతాపురం సంబంధించినటువంటి ఏదైతే ఆ కంపెనీస్ అయితే అక్కడ బల్క్ ఎక్కువ ఉంటాయి, ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ కూడా ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసే యోచనలు కూడా మేము ఉన్నామని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. మనోజ్ రైట్ రమేష్, అంటే ఈ ఘటనలో ఎవరైనా మరణాలు సంభవించాయా, ఎవరికైనా గాయాలయ్యాయా, ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు, ఘటన గల కారణాలు తెలుస్తున్నాయా? ప్రస్తుతానికి అయితే ఘటన గల కారణాలు ఏదో కూడా బయటకి అయితే రాని పరిస్థితి. ఏదైతే ఆ 2 కెమికల్ అయితే మాత్రం ఆ మిక్స్డ్ చేసే తరుణంలో ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దాని మీద పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది మనోజ్. సో అక్కడ ఎవరైనా గాయాల పాలన వారు కనబడుతున్నారో, వారికి సంబంధించి ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు, వాటికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ప్రస్తుతానికి అయితే 4 మెంబర్స్ అయితే ఇండస్ హాస్పిటల్కి అయితే జాయిన్ చేసే పరిస్థితి కనిపించింది. వాళ్ళైతే ఇప్పటికే ఈ సీఎం రమేష్ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఒకవైపు అయితే పరామర్శించడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పంచకల్ రమేష్ మరోవైపు ఇద్దరు కూడా ఈ రోజు ఇక్కడ పరామర్శించిన పరిస్థితి కనిపించింది. అలాగే మరికొద్ది సేపట్లో స్థానిక పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రెసిడెంట్ అయితే హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అయితే కూడా ఏదైతే ఇక్కడ బాధితులు అయితే ఉన్నారో బాధితులు పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మనోజ్. థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తం మీద అచ్యుతాపురంలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన మరొక మునిపే అనకాపల్లిలో మరొక ఘటన చోటు చేసుకుని ఉమ్మడి విశాఖలో ఒక్కసారిగా ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. అందరూ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా అధికారుల లక్ష్యమే కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయంటూ కూడా కార్మికులు వాపోతున్నారు. పరవాడ ఫార్మా సెజ్లో మరో ఘటన చోటు చేసుకుని సినర్జీ ఫార్మాలో రియాక్టర్ పేలి 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మరియు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ వెళ్ళి సందర్శించారు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. వరుస రియాక్టర్ పేలుల ఘటన కారణంగా విశాఖ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటికే సేఫ్టీ ఆడిట్ జరగలేదు. సేఫ్టీ ఆడిట్ కనుక జరిగి ఉంటే ఈ యొక్క కారణాలని, ఈ యొక్క ప్రమాదాలని నివారించవచ్చు. కంపెనీలపై ఏమైనా తప్పిదాలు కనుక ఉంటే చర్యలు కూడా తీసుకోవచ్చు అన్నట్టుగా హోంమంత్రి అనిత ఇప్పటికే అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత ఆవిడ మీడియాతో మాట్లాడారు. సో త్వరలో సేఫ్టీ ఆడిట్ ఉండే అవకాశం కనబడుతోంది. వరుస పేలుళ్ళు కార్మికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. వారు పనుల్లోకి వెళ్లాలన్నా, విధులు నిర్వర్తించాలన్నా కూడా భయాందోళనకు చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వారు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే అచ్యుతాపురం ఘటనలో ఎసెన్షియా ఫామ్ సంబంధించినటువంటి ఆ మేనేజ్మెంట్ కనీసం అక్కడ కార్మికుల జరిగినటువంటి ఆ ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ని కనీసం కార్మికులు సందర్శించలేదు. కార్మికులను కనీసం